చిలుక జోస్యం చందమామ కథ. ఒక ఊళ్ళో పున్నయ్య అనే బీద కాపు ఉండేవాడు. అతను బొత్తిగా మందమతి. ఏ పని సరిగ్గా చేయలేకపోయేవాడు. పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లిదండ్రుల చేతకాని చెవట, అదృష్టహీనుడు అని తిట్లు తిన్నాడు. పెద్దవాడయ్యాక పెళ్లి చేసుకుని పెళ్ళం చేత కూడా అదే మాటలు పడ్డాడు. అసలే దరిద్రము, అందులో భార్య చేత మాటలు పడటము సహించలేక పున్నయ్య ఒకనాడు ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. ఊరు బయటనే ఒక చెట్టు కింద చిలుక జోస్యుడొకడు పున్నయ్యకు కనిపించాడు. యజమాని పంజరం తలుపు తెరవగానే అందులో ఉండే చిలుక బయటకు వచ్చి పెట్టెలో అడ్డంగా పేర్చి ఉండే చీటీల్లో ఒకటి తీసి తన యజమానికి ఇస్తుంది. దాన్ని చిలుక యజమాని చదివి వినిపిస్తాడు. అతని చుట్టూ కొందరు చేరి తలకొక బేడా చొప్పున ఇచ్చి జోస్యం చెప్పించుకుంటున్నారు. పున్నయ్య కూడా చిలుక జోస్యుడి చేతిలో ఒక బేడా పెట్టి జోస్యం చెప్పమన్నాడు. చిలుక ఒక చీటీ తీసి ఇచ్చింది. జోస్యుడు దాన్ని చూసి ఇలా చదివాడు. నిన్ను దేవుడు కన్ను తెరిచి చూశాడు. ఇవాళ నుంచి నీకు మంచి అదృష్టం పట్టింది కనుకనే నీవి మాట వింటున్నావు. పాపం మందమతి అయిన పున్నయ్యకు ఆ మాటలు తెలకెక్కగా అదృష్టం పట్టిందన్నావు, బాగానే ఉంది, అందుకు నేనేం చెయ్యాలి అని చిలుక జోస్యుని అడిగాడు. ఉన్న బేడా కాస్త పోవటం మటుకే పున్నయ్యకు అర్థమైంది. ఏం చెయ్యాలా? ఏదైనా చెయ్యవయ్యా, నీకడ్డుండదు. ఎవడి మొహమైనా పగలదన్ను, ఎవడి నడ్డి అయినా విరగదన్ను, ఎవరినన్నా జుట్టు పట్టుకుని జరజరా ఈడ్చేయి, నీకేమీ నష్టం రాదు, మంచే జరుగుతుంది, నీకు కలిసి వస్తుంది. అంతదాకా ఎందుకు? నీ కాళ్ల ముందున్న లంకెల బిందెలను చాచి తన్నినా నీకు లాభమే అవుతుంది పో. నా చిలుక జోస్యం ఎన్నటికీ తప్పదు, దానికి తిరుగులేదు అన్నాడు చిలుక జోస్యుడు. ఈ మాటలు పున్నయ్య తలకెక్కాయి. అతను ముందుకు సాగి కొద్దిసేపట్లో ఒక చెరువుగట్టు మీదకు వచ్చాడు. చెరువుగట్టు మీద ఎవరో తండ్రి కొడుకులు కూర్చుని ఉన్నారు. తండ్రి దుర్భరమైన పంటిపోటుతో బాధపడుతూ అమ్మా అబ్బా అని మూలుగుతున్నాడు. పున్నయ్య ఆ మనిషిని చూడగానే పిడికిలు బిగించి మూతి మీద బలం కొద్దీ కొట్టాడు. ఎవడో ముక్కు మొహమో తెలియనివాడు వచ్చి అకారణంగా తన తండ్రిని అలా కొట్టేసరికి కొడుక్కు ఎక్కడలేని ఆగ్రహమో వచ్చింది. ఆ దెబ్బకు తండ్రి నోట నెత్తురు చిమ్మేసరికి ఆ కొడుకు పులిలాగా పున్నయ్య మీదకి లంఘించి, తప్పుడు ఉండా కొడక, మా నాన్నను కొడతావుట్రా అంటూ 2 చేతులతో పీక పట్టుకున్నాడు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య అరిచాడు. తండ్రి కొడుకును వారిస్తూ, ఆ మనిషినేమీ చెయ్యకురా, దెబ్బతో సలిపే పళ్ళు 2 రాలిపోయాయి, బాధంతా పోయింది, ఆ మనిషి ఎవరో మంచి ఉపకారం చేశాడు అన్నాడు. ఈ మాట విని కొడుకు ఆశ్చర్యంతో పున్నయ్యను వదిలిపెట్టాడు. దేవుడల్లే వచ్చేవు బాబు, ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ పళ్ళోడినవాడు పున్నయ్య చేతిలో 2 రూపాయలు పెట్టాడు. చిలుక జోస్యంలో నమ్మకం కుదిరి పున్నయ్య ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఒక మనిషి విచిత్రమైన భంగిమలో కనిపించాడు. ఆ మనిషి నడ్డి నొప్పితో మెలితిరిగి చాలా బాధలో ఉన్నాడు. ఆ మనిషి ముఖం అవతల పక్క తిరిగి ఉంది. పున్నయ్య వెనుక నుంచి ఆ మనిషిని సమీపించి చిలుక జోస్యుడు చెప్పిన ప్రకారం కాలు చాచి ఆ మనిషి నడ్డి మీద బలం కొద్దీ తన్నాడు. ఆ తాపుకు ఆ మనిషి అంతెత్తు ఎగిరిపడి, ఎవడ్రా నువ్వు అంటూ భీకరంగా పున్నయ్య మీదకి వచ్చాడు. పున్నయ్య భయపడి అదృష్టం కలిసి రావాలి అని గావుకేక పెట్టాడు. అతన్ని చావగొట్టడానికి చెయ్యెత్తిన ఆ మనిషి ముఖాన కోపం పోయి ఆశ్చర్యం వచ్చింది. తన నడ్డి నొప్పి కాస్త తీసేసినట్టు పోయిందని అతను తెలుసుకున్నాడు. అయ్యా, ఈ నడ్డి నొప్పితో యమయాతన పడుతున్నాను, ఎన్ని మందులకు లొంగలేదు, నీ తన్నుతో పోయింది చూడు, నిటారుగా నిలబడగలిగాను, నిన్ను నిజంగా దేవుడే పంపాడు, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో అంటూ ఆ మనిషి పున్నయ్యకు డబ్బిచ్చాడు. పున్నయ్య మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళాడు. ఒక ఇంట పెళ్ళవుతున్నది. ఇంటి బయట చిన్న పందిరి కింద భజంత్రీలు మేళం చేస్తున్నారు. పున్నయ్య వాళ్ళని సమీపించి సన్నాయి వాయించేవాడిని జుట్టు పట్టుకుని జరజరా యువతలకి ఇడ్చాడు. అది చూసి 2వ సన్నాయివాడు, శృతి పెట్టేవాడు, డోలు వాయించేవాడు, తాళం వేసేవాడు పున్నయ్య పిచ్చివాడు అనుకుని తన మనుషులను రక్షించడానికి యువతలకు వచ్చారు. మరుక్షణం వాళ్ళు కూర్చుని ఉండిన పందిరి కాస్తా కూలిపోయింది. అందరూ పోగయ్యారు. జరిగిందంతా విని పున్నయ్యను మహాపుణ్యాత్ముడని పొగిడారు. పెళ్లివారు వచ్చి పున్నయ్యకు 20 రూపాయలు బహుమానమిచ్చి పెళ్ళైన దాకా ఉండి మరీ వెళ్ళమని వేడుకున్నారు. చిలుక జోస్యం ఫలిస్తున్నదనుకున్నాడు పున్నయ్య. పెళ్లిలో నాగవల్లికి పానకపు బిందులు తెచ్చారు. పున్నయ్య లోపలికి వెళుతూ తన కాలికి సమీపంలో పానకం ఉన్న వెండి బిందెను చూశాడు.
ఏదో బిందెను తన్నమని చిలక జోసిడి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి పున్నయ్య ఆ బిందెను కాలితో ఒక్క తన్ను తన్నాడు. బిందె దొర్లి బోర్లాపడి పానకమంతా నేలపాలయ్యింది. అది చూసిన వాళ్ళందరికీ పున్నయ్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అందరూ అతన్ని నానా తిట్లు తిట్టసాగారు. చూస్తారే తన్ని అవతలకి గంటక అని కొందరు ఉడుకు రక్తం వాళ్ళు కేకేశారు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఆక్రోశించాడు. ఇంతలో ఎవరో వచ్చి బోర్లా పడిన వెండి బిందెనెత్తి అయ్యో పామురా అని కేక పెట్టారు. అది బతుకున్న పాము కాదు, చచ్చిపోయింది. అది పానకంలో ఉండి ఉండాలి. ఇక పున్నయ్యను మెచ్చుకోని వారు లేరు. అతనికి బ్రహ్మరథం పట్టేసి పరమశివుడే ఆ రూపంలో వేంచేశాడన్నారు. చిన్న పెద్ద అతని కాళ్ళకి మొక్కారు. రెండు పక్షాల వాళ్ళు అతనికి బట్టలు పెట్టి బంగారం చదివించి ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవికి అంటే పున్నయ్య భార్యకు పెద్ద సారి తయారు చేసి పున్నయ్య వద్దంటున్నా వినకుండా మేనా కట్టించి అందులో అతన్ని ఇంటికి పంపేశారు. తన భర్త మహారాజులాగా ఇంటికి తిరిగి రావడం చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. తన కోసం అతను తెచ్చిన జరీ చీరలు, పట్టు చీరలు, బంగారు కానుకలు చూసి ఆమె మహా మురిసిపోయి ఇవన్నీ ఎలా సంపాదించావని అడిగింది. పున్నయ్య తన భార్యకు జరిగిందంతా చెప్పి ఆ పెళ్లివాళ్ళు నన్ను బలవంతాన్ని ఇంటికి పంపారు, కానీ నేనిప్పుడే రాకపోదును. ఇంకా ఎంతమంది ముఖాలో పగలగొట్టి ఉందును, ఎంతమంది నడ్డో విరగతన్ని ఉందును, ఎంతమందినో పిలక పట్టుకుని ఈడ్చి ఉందును, ఎన్ని బిందెలో తన్నేసి ఉందును అన్నాడు ధీమాగా. అదృష్టం కలిసి వచ్చిన మొగుడికి తెలివితేటలు పెరగలేదని గ్రహించి పున్నయ్య భార్య ఈ కలిసి వచ్చిన అదృష్టం చాలే, ఇంటి పట్టును పడుగుండు అన్నది. అయినా పున్నయ్యకు చిలుక జోస్యం మీద గురి ఏమాత్రమూ చెడలేదు. అందుచేత అతని భార్యతో చెప్పకుండా మరొకసారి ఇల్లు విడిచి బయలుదేరాడు. చీకటిపడి వేళకు ఒక చిన్న గ్రామం వచ్చింది. ఆ రాత్రి అక్కడ సత్రంలో ఒక స్వాముల వారు తన భక్తులకు తత్వబోధ చేస్తున్నాడు. పున్నయ్య అక్కడికి చేరుకున్నాక ఆ స్వాముల వారి ముఖం పగలగొట్టాలనిపించింది. అతను జనం మధ్యగా స్వాముల వారిని సమీపించి ఆయన ముఖం మీద బలంగా గుద్దాడు. స్వామివారి నోటి నుంచి రక్తం కారింది. చుట్టూ కూర్చుని ఉన్నవాళ్లు పున్నయ్యను పట్టుకుని సున్నంలోకి ఎముక మిగలకుండా చితకతన్నారు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. మూఢుడు, వాణ్ణెందుకు హింసిస్తారు, వదిలిపెట్టండి అని స్వాముల వారు తన భక్తులను నివారించకపోతే ఆ రోజు పున్నయ్య ప్రాణాలు దక్కేవి కావు. చావు తప్పి కన్నులొట్టుపోయి పున్నయ్య చిలక జోషిని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుని తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. నేను వెళ్ళవద్దంటే విన్నావా? అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుందా? వచ్చిన అదృష్టాన్ని దక్కించుకోవాలి కానీ అన్నది పున్నయ్య భార్య. అటు తరువాత పున్నయ్య తన భార్య చెప్పినట్టే నడుచుకుంటూ సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.